అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అనుభవం. రచన సుజాత గారు. అనువాదం గౌరీ కృపానందన్ గారు. ఇక కథలోకి వెళ్దామా? వాళ్ళిద్దరికీ అంటే సరోజకి కృష్ణమూర్తికి పెళ్ళై 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక ఆదివారం పొద్దున్న 11 గంటలకి కృష్ణమూర్తి సరోజ హాల్లో ఎదురెదురు సోఫాల్లో కూర్చుని ఉన్నారు. అలవాటైపోయిన మౌనం. కృష్ణమూర్తి పేపర్ తిరిగేస్తుంటే సరోజ కుక్కర్ విజిల్ కోసం కాచుకొని పత్రికలో సీరియల్ చదువుతోంది. బయట చెక్కగేటును ఎవరో తెరుస్తున్న శబ్దం వినిపించింది. కిటికీ నుంచి బయటికి చూశాడు. సుమారు 30 ఏళ్లున్న ఒకతను చేతిలో ఒక పళ్ళెంతో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తోట మధ్యలోంచి నడిచి లోపలికొచ్చాడు. ఎవరు? అడిగాడు కృష్ణమూర్తి. ఉలిక్కిపడ్డ అతను, ఊరికి కొత్తగా వచ్చామండి, పని కోసం వెతుక్కుంటున్నాం. ఉన్నట్టుండి నా భార్య ఈరోజు పొద్దున్న చనిపోయింది. శవం సావిట్లో పడి ఉంది. దహన కార్యక్రమాలకు కూడా డబ్బులు లేవండి. మీలాంటి పెద్ద మనుషులు సాయం చేయాలి బాబుగారు అన్నాడు. అతని చేతిలో ఉన్న పళ్ళెంలో కొన్ని రూపాయి నోట్లు, చిల్లర డబ్బులున్నాయి. ఎందుకో తెలియదు కానీ కాసిని పువ్వులు కూడా ఉన్నాయి. అగరబత్తి ఒకటి సన్నగా వెలుగుతోంది. పత్రికలోని కథను ఆపేసి సరోజ కూడా వాకిట్లోకి తొంగి చూసింది. అతని ముఖంలో 3 రోజుల గడ్డం, కళ్ళల్లో పుట్టెడు శోకం. ఏమైందిట? అడిగింది. అతను మళ్ళీ ఊరికి కొత్తగా వచ్చామండి, పని కోసం వచ్చాం అని ప్రారంభించి అంతా చెప్పుకొచ్చాడు. భార్య మరణం అనేది ఎదుటి వాళ్ళని ఒక్కసారిగా కదిలించే విషయం. వెంటనే లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. కృష్ణమూర్తి అలా చేయలేదు, చెయ్యడు కూడా. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగి మరీ తెలుసుకుంటాడు. సరోజకి భర్త గురించి పూర్తిగా తెలుసు. ఇల్లెక్కడ? కృష్ణమూర్తి అడిగాడు. పక్కనేనండి, బృందావన్ కాలనీకి అవతల. తెలిసిన వాళ్ళింటికి వస్తే ఇలా జరిగిపోయింది. అడ్రస్ చెప్పు. సినిమా థియేటర్ పక్క వీధండి. అది సరే, పూర్తి అడ్రస్ చెప్పు రెట్టించాడు కృష్ణమూర్తి. పోనివ్వండి పాపం, కాస్తో కూస్తో ఇచ్చి పంపించేయండి, సరోజ గొణిగింది. నువ్వు ఊరుకో, భార్యను కసిరాడు. మేము ఈ బెంగళూరుకి వచ్చి 3 రోజులే అయిందండి, పొద్దున్నే చనిపోయింది. అది సరేనయ్యా, అడ్రస్ సరిగా చెప్పు. అతను కాస్త ఆలోచించి 3వ క్రాస్ అన్నాడు. 3వ క్రాస్ అంటే హెచ్ఎంటీ లేఅవుటా, సుందర్ నగరా, బృందావన్ కాలనీయా అన్నాడు కృష్ణమూర్తి. అతనితో ఎందుకండి వాదన అంది సరోజ. నువ్వు నోరు మూసుకొని ఉంటావా లేదా? ఇదిగో, సినిమా థియేటర్ పేరేంటి అదైనా చెప్పు. ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఉన్నదే ఒక సినిమా థియేటర్ కదా, మీకు పేరు తెలియదా? నాకు తెలుసు, నువ్వు చెప్పు. అతను మళ్ళీ పాతపాట మొదలెట్టాడు. అది సరే, అడ్రస్ అడిగితే చెప్పనట్టున్నావేంటి? ఏంటి సార్, పెళ్ళాం చనిపోయిన దుఃఖంలో ఉన్నాను, ఏదో పోలీసు వాళ్ళు అడుగుతున్నట్టు ప్రశ్నలు వేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేదా ఇవ్వనని చెప్పండి. ఏ దిక్కు మొక్కు లేకుండా నా భార్య శవం అక్కడ పడి ఉంది, నేను వెళ్ళాలి. అడ్రస్ సరిగ్గా చెప్పు, ఇస్తాను అన్నాడు. చెప్పాను కదండి, పూర్తి అడ్రస్ చెప్పు. అయ్యో దేవుడా అన్నాడు అతను. వదిలేండి సార్, ఏంటి సార్ మీరు? సరోజ ఎదురు చూసింది. ఏం మనిషివయ్యా నువ్వు, బొత్తిగా మానవత్వం లేదు నీకు అని తిడతాడేమోనని. అతను అలా చేయకుండా ఉన్నట్టుండి బోరుమన్నాడు. చేతిలో ఉన్న పళ్ళాన్ని మరో చేతికి మార్చుకుంటూ మౌనంగా రోదించాడు. 1 నిమిషం తర్వాత కళ్ళు తుడుచుకుంటూ వస్తాను సార్ అని వెనుదిరిగాడు. వెళ్లే ముందు చెక్కగేటు గొళ్ళెం పెట్టి మరీ వెళ్ళాడు. అతను ఇలా చేస్తాడని కృష్ణమూర్తి అనుకోలేదు. అతన్ని పిలవండి, సరోజ అంది. ఎందుకు? అంతా వట్టి వేషం, నటన. ప్లీజ్ పిలవండి అతన్ని, పిలిచేదైనా ఇచ్చి పంపండి అంది సరోజ. కృష్ణమూర్తి నవ్వాడు. బయటికి వెళ్ళి చూశాడు. కొంచెం దూరంలో అతను కనబడ్డాడు. ఇంకా ఏడుస్తున్నట్టున్నాడు. చొక్కాతో ముఖం తుడుచుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు. సందు మొగలో తిరిగి కనబడకుండా పోయాడు. సరోజ, అతను చెప్పింది నిజమైతే అడ్రస్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పేవాడు కదా, ఎందుకు తటపటాయించాలి? అడ్రస్ సరిగ్గా చెప్పి ఉంటే 25కో 10కో ఇచ్చేవాడిని కదా అన్నాడు. ఊరికి కొత్తగా వచ్చామని చెప్తూనే ఉన్నాడు కదా, కరెక్ట్ అడ్రస్ తెలియక చెప్పలేకపోయాడేమో అంది సరోజ. నీకు తెలియదు సరోజ, ఇదంతా ఒక నాటకం. అతన్ని చూస్తే భార్య చనిపోయిన మనిషిలాగా కనిపించాడా?
దొంగ కోళ్ళు పట్టేవాళ్ళలాగా ఆ చూపులు వాడును. నాకేమో అలా అనిపించలేదు మరి, అలా ఏడ్చాడే అంది సరోజ. అది కూడా నాటకంలో ఒక భాగమే అన్నాడు. ఏదైనా ఇచ్చి పంపించాల్సింది పాపం అంది సరోజ. మరీ తెలివి తక్కువ దానిలా మాట్లాడకు. లోకంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా? ఇంట్లో పడి ఉండేదానివి, లోకంలో జరిగే భాగవతాల గురించి నీకేం తెలుసు అన్నాడు. అతని ముఖం చూస్తే అబద్ధం చెప్తున్న వాళ్ళలాగా అనిపించలేదు అంది సరోజ. నీకంత తెలివి ఎక్కడుంది అన్నాడు. సరే, నాకు లేదని అనుకుందాం. అతను అబద్ధం చెప్పేవాడే కానివ్వండి. ఒకటో రెండో ఇచ్చి పంపిస్తే మన ఆస్తి ఏం తరిగిపోదు కదా. వ్యర్థంగా మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం అంది. అది వేరే విషయం. ఇంటికి వచ్చి జనాన్ని బెదవలను చేసేవాడికి మనం సహాయం చేయాలా అన్నదే నా ప్రశ్న. అతను నేరుగా వచ్చి, సార్, నేను చాలా బీదవాణ్ణి, పూట తిండికి కూడా గతి లేదు అని యోగ్యంగా అడిగి ఉంటే 2 రూపాయలు ఏం కర్మ, 5 రూపాయలు కూడా ఇచ్చేవాడిని. అలా కాకుండా భార్య చనిపోయిందని అబద్ధం చెప్పాడు. చావు అనగానే ఏది అడగకుండా డబ్బులు ఇచ్చేస్తారని ఇలా ఒక కథను జోడించి ఎంత మోసం చేయబడో చూసావా? దీన్ని మనం ఎలా ప్రోత్సహించడం, నువ్వే చెప్పు అన్నాడు. సరోజకి ఎన్నో చెప్పాలని అనిపించింది. అతను చెప్పిన దానిలో పిసరంతా కూడా అబద్ధం లేదని, నిజంగానే అతనికి ఏర్పడిన శోకంలో కొత్తగా శరణాగతి చేరిన ఇంటి చిరునామా తెలపడంలో తికమక పడి ఉండొచ్చునని, భర్త చేసిన పని తనకి కొంచెం కూడా నచ్చలేదని. చెప్తే గొడవ అవుతుంది, మాట మాట పెరుగుతుంది. భర్త కోపం వచ్చి భోజనం చేయకుండా బయటికి వెళ్ళిపోవడం ఖాయం. వంటింట్లో కుక్కర్ విజులు వినబడింది. సరోజ లోపలికి వెళ్ళింది. కృష్ణమూర్తి మళ్ళీ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ అతని ధ్యాస అక్షరాల మీద నిలబడలేదు. తాను చేసింది సరైనదని సరోజ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోవడంలో తన వ్యతిరేకతను చూపించిందే, దానికేం తెలుసని అనుకున్నాడు. ఇదిగో, వింటున్నావా? ఇలాగే ఓసారి తిరుపతికి వెళ్తున్నామని ఒక ఆవిడ పసుపు రంగు చీర కట్టుకొని వచ్చి 5 రూపాయలు పుచ్చుకొని వెళ్ళింది కదా. ఆ తర్వాత ఏమైంది? ఆమెని సినిమా థియేటర్ దగ్గర క్యూలో చూడలేదు? ఇక్కడి నుంచే పెద్ద గొంతుకతో అన్నాడు. అవును అంది సరోజ. ఇంకోసారి అనాథ పిల్లలకి స్కూల్ నడుపుతున్నామని వచ్చేసిన ఒక నోటీసు, రసీదు పుస్తకాలతో సహా ఒకతను వచ్చాడు, గుర్తుందా? ఏమైంది అన్నాడు. ఏమైంది? లోపల నుంచి సరోజ గొంతు వినబడింది. ఆ పేరు మీద ఏ వీధి ఆ ఊరిలో లేదని నిరూపించానా లేదా? అవును, జ్ఞాపకం ఉంది అంది. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా మనం నమ్మకూడదు. 10 రూపాయల కోసం కన్నతల్లి చనిపోయిందని అబద్ధం చెప్పే రోజులివి. ఈ లోకంలో ఎన్ని రకాల మోసాలున్నాయో నీకేం తెలుసు అన్నాడు. సరోజ నుంచి ఏ జవాబు రాలేదు. సరోజా పిలిచాడు. నిశ్శబ్దం. కృష్ణమూర్తి పేపర్ని పక్కన మడతపెట్టి వంటింటి వైపు వెళ్ళాడు. సరోజ వంటింట్లో మౌనంగా ఏడుస్తోంది. కృష్ణమూర్తి ఉలిక్కిపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? గబగబా కళ్ళు తుడుచుకుంది సరోజ. ఎందుకు ఏడుపు? గద్దించాడు. ఏమీ లేదు అంది. అబద్ధం చెప్పకు, నేను అతన్ని పంపించేశాననే కదా అన్నాడు. లేదు లేదు, వెక్కిళ్ల మధ్య సరోజ అంది. ఎందుకో అతన్ని చూస్తే అబద్ధం చెప్పే మనిషిలా అనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో పాపం, అతను తన దుఃఖాన్ని నాకు కాస్త ఇచ్చిపోయినట్లు అనిపించింది అంది. అంతా అబద్ధమని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు. మీకెలా తెలుసు? తనకే తెలియకుండా గొంతు పెంచింది. కోపంగా చూశాడు కృష్ణమూర్తి. ఎలా తెలుసని అడుగుతున్నావా? అనుభవం. లోకంతో నాకున్న అనుభవం సరోజ. నువ్వు ప్రతిదాన్ని ఎమోషనల్గా చూస్తావు, అదే నువ్వు చేసే తప్పు. నేను ప్రాక్టికల్గా చూస్తాను. సరే, మీరు చెప్పిందే నిజం, ఇక మీద నేను ఏడవను. కానీ అంటూ ఆగిపోయింది. చెప్పు, మనసులో నువ్వేమనుకుంటున్నావో చెప్పేయి అన్నాడు. మీరు అన్నట్టు చాలామంది అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు. పొరపాటున ఇతను చెప్పింది నిజమే అయితే? పుట్టడు శోకంలో ఉన్న మనిషిని వాకిట్లో నిలబెట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా గెంటేశామే. అతను నిజమే చెప్పాడు, అబద్ధమే చెప్పాడు, మనకెందుకు? ఎలాగైనా పోని, ఒక 2 రూపాయలైనా ఇచ్చి ఉంటే ఇంత అంటూ ఆగిపోయింది. మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావేం? 2 రూపాయలు నాకు ముఖ్యం కాదు, సిద్ధాంతం అది నాకు ముఖ్యం సరోజ అన్నాడు. సరే, క్లుప్తంగా అంది సరోజ. కృష్ణమూర్తి ఒక్క నిమిషం భార్య వైపు చూశాడు. ఆల్ రైట్, నీ మనసులో ఇంకా ఏదో సంశయం ఉన్నట్టుంది. ఓ పని చేస్తాను. అతను ఏమని చెప్పాడు? థియేటర్ పక్కన 3వ క్రాస్ అని కదా.
పక్కనే ఉంది థియేటర్. మూడో క్రాస్కి వెళ్ళి చూసొద్దాం. అతను అక్కడే ఉన్నాడా అని. పద, అప్పుడు కానీ నీ మనసు కుదుటపడదు. కారులో వెళ్ళి చూసి తిరిగి వచ్చేద్దాం అన్నాడు. వద్దులేండి, మీరు చెప్పిన తర్వాత నాకు అలాగే అనిపిస్తోంది. నేనే ఏదో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను అంది. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు. నేను చెప్పిందే నిజం అని అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు. నేను రాను, నాకు ఇంట్లో చాలా పని ఉంది అంది. నువ్వు రాకున్నా కూడా నేనొక్కడనే వెళ్ళి చూసొస్తాను అన్నాడు. వితండవాదం ఎందుకు, మర్చిపోండి అంది. లేదు, ఈ విషయంలో ఎవరు గెలుస్తారో చూడాలి అన్నాడు. మీరు చెప్పిందే సరే, ఒప్పుకున్నాను కదా అంది. ఇంకా నీకు నమ్మకం కలవడం లేదు, రుజువు కావాలి నీకు, అంతే కదా. నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు. ఎందుకీ పంతం? మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అతను చెప్పింది నిజమేనని తెలిస్తే ఏం చేస్తారు అంది. ఓటమిని ఒప్పుకొని 25 కాదు 50 రూపాయలు ఇచ్చేస్తాను, సరేనా? అలా జరగదు, నేను జీవితంలో ఎన్నో చూశాను సరోజా అన్నాడు. అంత ఖచ్చితంగా తెలిసిన తర్వాత వెళ్ళడం ఎందుకు అంది. నీకోసమే సరోజా, నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు చూడు, అది తప్పు అని నిరూపించడం కోసం అన్నాడు. నాకు ఇదంతా నవ్వులాటగా ఉంది అంది. ఆఖరణ ఎవరు నవ్వుతారో అది చూద్దాం అన్నాడు. కృష్ణమూర్తి పెద్ద గేటు తీసుంచి కారుని వేగంగా డ్రైవ్ చేశాడు. థియేటర్ 1 మైలు దూరంలోనే ఉంది. ఖచ్చితంగా చూసి రావాలి. 3వ క్రాస్ అనే కదా చెప్పాడు. నన్నేమనుకుంటున్నాడు? దయాదాక్షిణ్యం లేని కసాయి మనిషనా? సరోజకేం తెలుసు? ఏదీ అడగకుండా డబ్బులు దోసిట్లో పోయడానికి నేనేమన్నా వెర్రివెంగలప్పనా? సరోజ వట్టి ఏడుగుట్టు మనిషి. ఇలాగే ఇంతకుముందు ఒకసారి అనుకుంటూ సినిమా థియేటర్ పక్కనే 3వ క్రాస్లోకి కారు తిప్పకముందే ఆ చిన్న సందు పూర్తిగా కనబడింది. వీధి మధ్యలో ఒక మట్టి కుండ, అందులో నిప్పు ఉన్నట్లు పొగ పైకి వస్తోంది. ఆకుపచ్చని వెదురు బొంగులు పక్కనే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. ఒక మూల తల మీద చేతులు పెట్టుకుని అతను కూలబడి ఉన్నాడు. కృష్ణమూర్తి ఒక్క క్షణం తటపటాయించాడు. కారుని రివర్స్ చేసి వేగంగా నడిపాడు ఇంటివైపు. ఏమైంది? తనకేమీ పట్టనట్లు సరోజ అడిగింది. నేను చెప్పిందే నిజమైంది. అతను చెప్పిన 3వ క్రాస్ అంతా తిరిగి చూసి వచ్చాను. ఎక్కడా ఏమీ జరగలేదు కృష్ణమూర్తి అన్నాడు. అలాగా? ఎంత పెద్ద అబద్ధం అంది సరోజ. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.